అమ్మను మించిన దైవం ఉన్నదా అంటే లేదని మరోసారి ఈ తల్లి నిరూపించింది. అనారోగ్యంతో బాధపడుతూ లేచి నడవలేని స్థితిలో ఉన్న కొడుకును 18 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ తన అమ్మతనంలో దైవత్వాన్ని చాటుకుంటోంది. ఓవైపు పేదరికంతో పోరాటం చేస్తూనే కడుపు కట్టుకుని వికలాంగుడైన కొడుకు ఆలనా పాలనా చూసుకుంటోంది. కొడుకే ప్రపంచంగా జీవిస్తూ అనేక మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడు ఆ తల్లి తన కొడుకు ప్రాణాలు కాపాడుకునేందుకు ఆరాటపడుతోంది. వింత వ్యాధి బారిన పడ్డ తన కొడుకును కాపాడుకునేందుకు సాయం కోసం అర్జిస్తుంది. రంగయ్యపల్లికి చెందిన నిరుపేద వ్యవసాయ కూలీ దంపతులు గుల్లా లక్ష్మి, సమ్మయ్య దంపతుల కొడుకు గుల్లా రాకేష్. రాకేష్ పుట్టుకతోనే మస్కిలో డిస్ట్రక్టివ్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయక, ఎదుగుదల లేక లేచి నడవలేని స్థితిలో ఉన్నాడు. చిన్నతనం నుంచి పేదరికంలో ఉన్న కొడుకు ఆరోగ్యం బాగు చేయించుకునేందుకు అనేక ఇబ్బందులు పడి వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్ సాయం చేస్తే నా కొడుకు బతుకుతే 20 ఏళ్ళు పడితే చనిపోతాడట. అయ్యో నా కొడుకు ఎండిపోతాడు, సాపలు ఎండిపోతాడు, నా కొడుకు బతకాలే అని నేను అడ్డబా వేసుకొని కలెక్టర్ ఆఫీస్కి తిరుగుతానా, నేను మండలం తిరుగుతానా, నేను కాలేజీకి పోతానా, చదివించుకుంటానా, నేను అన్నీ చేసుకుంటాను సార్. ఏం చేస్తారు? నా కొడుకు పోతే నా కొడుకు అనిపిస్తాడు, 20 ఏళ్ళు చనిపోతాడట. ఆ మందులు లేకపోతే అయ్యో నీ కానీ ఎందుకు, నా మూడు జాగలేదు, నా పిల్లలు ఎట్లా, నా పిల్లలు వెనక నేను చేసేందుకు. ఆస్తిపాస్తులు లేవు, సరిపడా సంపాదన లేదు, నిలువ నీడ కూడా లేదు. పరదాలు చాటు కట్టుకుని జీవనం సాగిస్తున్న ఆత్మవిశ్వాసం సడలకుండా తన కొడుకు కోసం తల్లి లక్ష్మి ఆరాటపడుతోంది. తన కొడుకు మంచానికే పరిమితం కాకూడదనే తపనతో తన కొడుకును భుజన మోసుకుని వెళ్తూ 5వ తరగతి వరకు చదివించింది. ఆ తర్వాత పాఠశాల అందుబాటులో లేకుండా పోయింది. అయినా పట్టు వదలకుండా తన కొడుకు రాకేష్ చదువు కొనసాగించాలని ప్రతిరోజు కొడుకును భుజన మోసుకుంటూ 6 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి 10వ తరగతి వరకు చదివించింది. ఆ తర్వాత ఓ స్వచ్ఛంద సంస్థ అందించిన బ్యాటరీ సైకిల్పై తీసుకెళ్తూ ఇంటర్ 5 మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధితో బాధపడుతున్న రాకేష్ ను కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రులు అష్టకష్టాలు పడుతున్నారు. మందుల కోసమే నెలకు దాదాపు 8,000 వరకు ఖర్చు అవుతుంది. అయితే వ్యాధి నయం అయ్యేందుకు మందు గుజరాత్లో అందుబాటులో ఉందని తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి రావడానికి డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ తల్లిదండ్రులు అంత ఖర్చు చేసే సామర్థ్యం లేక ఇబ్బంది పడుతున్నారు. చేతిని అందించి ఆదుకునే చేతుల కోసం ఎదురు చూస్తున్నారు. గుల్లా లక్ష్మి, ఆ బాబు కాళ్ళు లేవు, రెక్కలు లేవు. వాళ్ళ మమ్మీ చిన్న పాపను కదా చదువుకుంటుంది. ఇప్పుడు వరకు కూడా వాళ్ళకు సాయం చేసిన వాళ్ళు లేరు. కాకపోతే ఏంటిదంటే ఆయనకి ఇప్పుడు 18 ఏళ్ళు వచ్చినాయి, అయినా వాళ్ళకు సాయం చేసిన వారు ఎవరు లేరు. కాకపోతే ఇప్పుడు ఎవరన్నా సాయం చేయగలరని కోరుకుంటూ వాళ్ళ మమ్మీని మస్తు గోసపుచ్చుకుంటుండు. ఆయన చాలా వరకు కాళ్ళు లేవు, నడవడానికి, తిందామంటే రెక్కలు లేవు, ఏం కాలు రెక్కలు ఏం పని చేయలేక ఉన్నాడు. కాబట్టి దయచేసి ఎవరన్నా వాళ్ళకు ప్రభుత్వం న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. గుల్లా లక్ష్మి అనే ఆమె వాళ్ళ అబ్బాయి పుట్టినప్పుడే వికలాంగుడు. ఆయనను తీసుకొని స్కూల్కి 10th దాకా ఎత్తుకొని చిన్న బాబు లెక్క చూసుకుంటుంది, ఆయనను చదివించుకుంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా ముల్కనూరుకు తీసుకెళ్తుంది. వాళ్ళకు ఎలాంటి ఇల్లు ఏది లేదు, భూమి కూడా. వాళ్ళకు గవర్నమెంట్ ఏదైనా సాయం చేయాలని కోరుతుంది. ఆర్థిక లేమి కారణంగా మందులు కూడా పూర్తి స్థాయిలో తేలేని స్థితికి ఆ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి దిగజారింది. సమయానికి మందులు వాడకపోతే తన కొడుకు మరణించే అవకాశం ఉందని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన కొడుకును ఆదుకోవాలని తల్లి లక్ష్మి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ప్రభుత్వం గాని దయార్థ హృదయులు ఎవరైనా స్పందించి సహాయం చేసి నా కొడుకును ఆదుకోవాలని తల్లి వేడుకుంటుంది.